13, 30, 10 130. అమ్మా ఏదైనా స్వీట్ ఐటమ్ తినాలనిపిస్తుంది, చేస్తావా? చేయాలా? ఏం చేయను. ఓకే, నీ హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా? హోంవర్క్ కంప్లీట్ అయిపోయాక నాకు హెల్ప్ చేయడానికి చేద్దాం, ఓకేనా? ఓకే, డన్. హాయ్ అండి, మా బాబు అయితే స్వీట్ ఐటమ్ అడిగాడు కదా అని కిచెన్లో వెళ్ళి చూసేసరికి మైదా పిండి కనిపించింది. సరేనని మైదాతో బాదుషా ప్రిపేర్ చేద్దామని రెడీ చేశాను. నేనైతే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా నెయ్యి కరిగించి వేసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న టేబుల్ స్పూన్తో బేకింగ్ సోడా వేసుకున్నానండి. బేకింగ్ సోడా వేసుకున్నాక ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలిపిన చపాతీ ముద్దని పక్కన పెట్టుకొని ఒక 4-5 ఇలాచీలు పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ తీసుకున్నానండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో షుగర్ వేసి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసి వాటర్ వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా తీగ పాకం వచ్చేంత వరకు తీసుకోవాలండి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి వేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్దని తీసుకొని చిన్న చిన్న బాదుషాల్లో చుట్టుకోవాలి. ఇంతలో మా పాప మా బాబు ఇద్దరు వచ్చి నాకు బాగా హెల్ప్ చేశారు. ఏమంటారు? బిర్యానీ తింటున్నట్టు బిర్యానీ తింటున్నాను చెప్తావా? మా పాప మాటలు వినుకుంటూ బాదుషాలు అయితే ప్రిపేర్ చేస్తామండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాదుషాలను అయితే వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలోకి ఈ బాదుషాలను అయితే వేసుకోవాలండి. మనం ఎంతగా నోరు ఊరించే బాదుషాలు అయితే రెడీ.